హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ముడుసులు కూర వండుకుందామండి. జాయింట్లు చాలా బాగుంటుంది, కొలోజిన్ ఎక్కువ ఉంటుంది. దుమ్ములు కూర వండుకుందాం. చూడండి, శుభ్రం కడుక్కున్నాను. కుక్కర్లో వేసుకుందాము. బాయిల్ అయిన తర్వాత ఇదంతా నుకరంతా తీసేయాలండి. తీసేసి నీళ్ళు వేసుకోవాలి. దుమ్ములు కూర వండుకుందామండి. నూనె వేసుకుని కొద్దిగా, అందులో కొవ్వు ఉంటుంది కాబట్టి నూనె ఎక్కువ వేయద్దు. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయండి. దుమ్ముల కూరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాయిల్ చేసుకున్నాం కదా, కడిగి పెట్టుకున్న దుమ్ములు వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకున్నామండి. మనకు టేస్ట్ సరిపడా కారం, మిరియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలుపుకుందాం. ఇప్పుడు దుమ్ములు ములిగేలాగా వేడి నీళ్ళు వేసుకున్నామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని చిన్న మంట మీద 5-6 విజిల్ రానిద్దాం. చిన్న మంట మీద అండి. బాగా ఉడుకుతుంది. దుమ్ముకి ఉన్న కొలోజిన్ అంతా కూడా మెత్తబడుతుంది. దుమ్ముల కూర రెడీ అయిపోయిందండి. ఇంకా చూడండి, దుమ్ముల కూర రెడీ అయిపోయింది. చూడండి, దుమ్ముని పట్టుకున్న కొలోజిన్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా ఎంత మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉడికిపోయిందండి. గరం మసాలా వేసుకుని కొద్దిసేపు మంట పెట్టుకుందాం. చాలా బాగుంటుంది. పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. కొలోజిన్ అంతా ఇందులో ఉడికింది. అంత కొలోజిన్